ఫ్రెండ్స్, నిఖిల్ జర్నీ వీడియో ఈరోజు చూపించడం జరిగింది. నిఖిల్ ఎంతో స్ట్రాంగ్గా గేమ్స్ ఆడేవాడు ఫస్ట్ నుంచి. అలాగే ఎంతో ఎమోషనల్ పర్సను, ఎంతో సెన్సిటివ్ పర్సను. అందుకే కొన్ని డీవియేషన్స్కి అతను స్ట్రైట్ ఫార్వర్డ్ నో చెప్పలేకపోయాడు. ఆ డీవియేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇద్దరు లేడీస్ వల్ల అతను కొంచెం డీవియేట్ అయ్యాడు తన గేమ్లోంచి. అలాగని గేమ్స్ ఆడడం అనేది అతను తగ్గించలేదు, కానీ కొంచెం వాళ్ళతోటి పాయింట్స్ గట్టిగా చెప్పలేకపోవడం వల్ల కొన్ని బ్లేమ్స్ అతని మీద అయితే పడ్డాయి. కానీ ఆ బ్లేమ్స్ నుంచి మళ్ళీ అగైన్ అతను బయటకు వచ్చేసి మళ్ళీ గేమ్ ఆడడము, ఆఖరికి నిఖిల్ గేమ్లో ఉంటే మాత్రం టఫ్ పర్సన్, అతను ఓడించడం మన వల్ల కాదు అని మిగతా కంటెస్టెంట్స్ స్ట్రాటజీస్ వేసుకునేలాగా అతను ఆట ఉండేది. సో సగం సీజన్ అయ్యేటప్పటికే చాలామంది క్లారిటీ వచ్చేసింది నిఖిలే విన్నర్ అని. కాకపోతే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఈ నిఖిల్ని దృష్టిలో పెట్టుకునే టఫ్ గేమ్ ఇవ్వడం వల్ల నిఖిల్ ఇంకా స్ట్రెంత్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నిఖిల్ టాప్లో ఉన్నాడనే వస్తుంది. మేబీ అతనే సీజన్ విన్నర్ కావచ్చు కూడా.